ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. సిదిరి అప్పలరాజు గారిని కూటమి ప్రభుత్వం పోలీసులు ఇప్పుడే అరెస్ట్ చేశారు. తన కొడుకు యాక్సిడెంట్ కేసులో సాక్ష్యాధారాలు తారుమారు చేశారనేటటువంటి ఆరోపణలపైన సిదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేశారు. దానిపైన ఎట్లా స్పందిస్తారు మీరు? సిదిరి అప్పలరాజు అరెస్ట్ అనేది పెద్ద విషయం కాదు సార్. నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ అండి, ఎస్ ప్లీజ్. ఇప్పుడు సిదిరి అప్పలరాజు అరెస్ట్ అనేది ముందుగానే గెస్ చేసినాం. కాకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మధ్య శ్రీకాకుళం ఎక్కడికి వచ్చి సిదిరి అప్పలరాజు కొడుకు గురించి మాట్లాడుతూ ఏదో చిన్న పిల్లోడు ఏదో తెలుసో తెలియకు బైకులో గుద్దేసినాడు, తెలుసో తెలియకు ముసలోడు చచ్చిపోయినాడు, దాన్ని ఇంత రాద్ధాంతం చేస్తారా అని అడిగాడు. కరెక్టే, చిన్న పిల్లోడు బైక్ ఇచ్చినటువంటి పెద్ద మనిషిని ఏమనాలా? ఫస్ట్ చిన్న పిల్లోడు కదా. చట్టం ఏం చెప్తా ఉందంటే ఎవరైతే మైనర్ పిల్లలకి బండ్లు ఇస్తారో ముందు వాళ్ళ తల్లిదండ్రులను బొక్కలేయాల అని చట్టం చెప్తా ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఈ విధంగా జరిగింది. కాదయా, నిరుపేద కుటుంబానికి చెందిన ఒక వ్యక్తిని గుద్దేశావు, యాక్సిడెంట్లు జరగడం కామను. గుద్దిన తర్వాత ఒక బాధ్యత కలిగిన డాక్టర్గా, ఒక బాధ్యత కలిగిన మాజీ మంత్రిగా హాస్పిటల్కి తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పించడమో లేకుండా ఇంకొకటి చేయడమో, రెస్క్యూ మెజర్స్ తీసుకోకుండా సాక్షులను తారుమారు చేసి వాళ్ళు బెదిరించి భయపెట్టడానికి ప్రయత్నించడం ఒకటైతే, ఈ పెద్ద మనిషి చేసిన ఘనకార్యాన్ని ఈయన వెనకేసుకొస్తాడు. పోయి ఏదో చిన్న పిల్లోడంట, ఒళ్ళు కొవ్వు ఎక్కిందంట, తెలుసో తెలియకు గుద్దేశాడంట. నిరుపేద కుటుంబం, ఒక మనిషి ప్రాణం అంటే ఇంత లెక్క లేకుండా పోయిందా సిదిరి అప్పలరాజుకి? సిదిరి అప్పలరాజు మోస్ట్ హెడ్ స్ట్రాంగ్. ఇంతకు ముందు కూడా మనం చూసాం, ఒక డిఎస్పిని కొట్టబోయాడు అతను మంత్రిగా ఉన్నప్పుడు, వీడియోలు కూడా వైరల్ అయింది. ఈ పరిస్థితుల్లో సిదిరి అప్పలరాజుని అరెస్ట్ చేయాలా, వాళ్ళ కొడుకును కూడా అయితే బొక్కలేయాల్సిందే. వాళ్ళని ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానమే. సిదిరి అప్పలరాజు ఏం పెద్ద ఇదేం కాదు, పెద్ద పెద్ద అంతెందుకు చట్టం ముందర వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి జైలుకు పోలేదా? పెద్ద పెద్ద దేశ ప్రధానులు జైలుకు పోయినారు. కాబట్టి సిదిరి అప్పలరాజు ఏం పెద్ద ఇది భారత రాజ్యాంగం ముందర, ఇండియన్ పీనల్ కోడ్ ముందర, ఐపీసీ ముందర సిదిరి అప్పలరాజు ఇస్ నథింగ్. అది సార్ విషయం. ఇజ్రాయెల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ అంటున్నారు.